జనగణన వేళన మళ్ళీ మరొకసారి చర్చకొస్తది. జనగణన తర్వాతన పునర్విభజన, నియోజకవర్గాల పునర్విభజన. మళ్ళీ మాకు అన్యాయం జరిగిపోతుందనేటటువంటిది. 2029 ఎన్నికలు మోడీకి అతిపెద్ద పరీక్ష కాబోతున్నాయి. ఎలా ఫేస్ చేస్తాడో ఇప్పటి నుంచినే సైకలాజికల్‌గా బీజేపీ గనక కార్యకర్తల్ని, ప్రజల్ని సిద్ధం చేసుకోకపోతే నెగెటివ్ ప్రచారం చాలా సులభంగా ఎక్కుతది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వీడు వెధవ అంటే గనక 100 మంది వెధవ అంటారు. వీడు మంచోడు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అవునా అంటారు. అది మన దేశంలో ఉన్న దరిద్రం. కాబట్టి ఇక్కడ నెగెటివ్ త్వరగా క్రియేట్ చేయగలరు. అలా క్రియేట్ చేయడంలో మాస్టర్స్ చేసిన కమ్యూనిస్టులు అలాగే పీజీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కలిసి ప్రయాణిస్తున్నాయి. అట్లాగే తప్పుడు ప్రచారంలో సిద్ధాస్తులైనటువంటి స్టాలిన్ లాంటి వాళ్ళు, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, ఎమోషన్స్ని పండించడంలో సిద్ధాస్తులైనటువంటి వాళ్ళు కలిసి ఉన్నారు. కాబట్టి ఇంత దుష్ట చతుష్ట